హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి తన రూమ్లోకి వెళ్ళి అసలు ఈ పెళ్లి కార్డ్ని ఎవరు తీసుకొచ్చారు, నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి, ఎవరో నా మీద పగతో కక్ష సాధించుకోవడానికి ఇలా చేస్తున్నారు, ఇప్పుడు నేను వాళ్ళని ఎలా కనిపెట్టాలి అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుండగా ఇంతలో చంద్రిక వచ్చి, అమ్మగారు మీకేమైనా కాఫీ టీ కావాలనా, అసలు నువ్వేమనుకుంటున్నావు, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు, నిన్నేం పిలవలేదు కదా, వెళ్ళిక్కడి నుంచి, నా టెన్షన్లో నేనున్నాను, అసలు వాళ్ళెవరు, పెళ్లి కార్డుని ఎందుకు తీసుకొని వచ్చారు, వాళ్ళకి ఏం కావాలి, నా గత రహస్యం కేవలం ఆ ఒక్కడికే కదా రామచంద్రేకు తెలుసు, మరి వాడికి కాకుండా ఇంకెవరికి తెలిసి ఉంటుంది అనుకుంటూ ఇక రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇటు చంద్రిక నవ్వుతూ, అమ్మగారు ఆ పెళ్లి కార్డుని పంపించింది కూడా నేనే, ఆ లెటర్ని రాసింది కూడా నేనే, చామంతిని చదువుకోనియకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నారు, అందుకే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి అమ్మగారు లెటర్ని రాసింది నేనే, ఆ కార్డ్ని కూడా ఇచ్చింది కూడా నేనే, పాపం ఎవరు రాశారో అనుకొని అమ్మగారు టెన్షన్ పడిపోతున్నారు, అమ్మగారు మిమ్మల్ని అంత సులువుగా నేనెందుకు వదిలిపెడతాను, నా జీవితాన్ని నాశనం చేసినట్టుగా మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తానమ్మగారు, ఈ ఇంటికి పని మనిషిగా ఎందుకు వచ్చాననుకున్నారు, మీ జీవితంతో ఆడుకోవడానికి ప్రతిరోజు రమాదేవి ఏడుస్తూ ఉండాలి, రోజు రోజుకు పిచ్చిదానిలా మారిపోవాలి, అప్పుడే కదా నా పగ చల్లారేది అని చంద్రిక మనసులో అనుకుంటుంది. ఇక రమాదేవి కోపంతో, ఏంటి చంద్రిక ఒక్కసారి చెప్తే అర్థం కదా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇదిలా ఉండగా ఇక నిషా వెంటనే ప్రేమ్ రూమ్లోకి రాగానే ప్రేమ్ పడుకోవడం చూసి ఇక నిషా కూడా ప్రేమ్ పక్కన పడుకునేసరికి, ఏంటి నిషా అసలు నీకు బుద్ధుందా, ఏంటి ప్రేమ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అయినా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా, త్వరలోనే మన ఇద్దరికి పెళ్ళి కాబోతుంది, నీ పక్కన పడుకుంటే తప్పేముంది చెప్పు, చూడు నిషా ఇలాంటివి నాకు నచ్చదు, వెళ్ళిక్కడి నుంచి, చూడండి శ్రీవారు, అందమైన భార్య ఇస్తే ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తారా, చెప్పండి శ్రీవారు, చూడు నిషా నాకు ఇలాంటివి నచ్చదు, వెళ్ళిపో అని చెప్తున్నాను కదా, ఏంటి ప్రేమతో మాట్లాడుతుంటే అంత కోపం ఎందుకు వస్తుంది, అదే చామంతి వస్తే ప్రేమతో ఉంటావు కదా, దగ్గరికి తీసుకుంటావు కదా, ఆ చామంతి రాగానే ప్రేమతో మాట్లాడతావు, మరి నేనస్తే ఎందుకంత కోపం అనిపిస్తుంది ప్రేమ్, నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, మళ్ళెందుకు అడుగుతున్నావు, నాకు శ్యామ్ అంటే నాకు ఇష్టం ప్రాణం, శ్యామ్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని ఆల్రెడీ చెప్పాను, కానీ మా అమ్మ మాటకు ఎదురు చెప్పలేక నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాను అంతే, ఇదంతా విని నిషా కోపంతో ఇక బయటికి రాగానే ఇదంతా రోజా విని, చూడు నిషా నువ్వేం బాధపడకు, ప్రేమ్కి నీకు పెళ్ళైతే అంతా సెట్ అవుతుంది, ప్రేమ్ ఇప్పుడు ఆ చామంతి మాయలో ఉన్నాడు, మనం కూడా ఏం చేయలేం, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత తప్పకుండా నిషా నీ మాట వింటాడు, ఏంటక్క అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు, నేను చెప్పేది నిజమవుతుంది చెల్లి, ప్రేమించిన అమ్మాయి పక్కన ఉండగా నిన్నెందుకు ప్రేమిస్తాడు, ఆ ఫలితాన్ని ఇంట్లో నుంచి వెళ్ళకూడదనే కదా ప్రేమ్ నీ సొంతమవుతాడు, ఎన్నో ప్లాన్స్ చేసి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశాం, కానీ చివరికి మన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోయాయి, కాస్త ఓపికగా ఉండు, ప్రేమ్ నీకు సొంతం కావాలంటే 3 ముళ్ళు తప్పకుండా పడాలి, అప్పుడు ప్రేమ్ నీ సొంతమవుతాడు, అర్థమైందా నిషా, అలాగే అక్క, ఇటు ఏమో చంద్రిక సంతోషంతో, అవును ఇవాళ చామంతి బర్త్డే కదా, వెంటనే తనకు విషెస్ చెప్పాలి అనుకుంటూ ఇక చంద్రిక వెళ్తుంటే ఇంతలో ప్రేమ్ చూసి, ఏంటి చందు ఇవాళ సంతోషంగా ఉన్నావు, స్పెషల్ ఏంటి, అయ్యో చెప్పడం మర్చిపోయాను ప్రేమ్, ఇవాళ చామంతి పుట్టినరోజు, ఏంటి చందు ఇవాళ చామంతి బర్త్డేనా, ఎలాగైనా సరే తనకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి, అప్పుడు నేను చామంతికి డ్రెస్ కొన్నాను, ప్రపోజల్ చేసిన తర్వాత ఈ డ్రెస్ గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను కదా, ఇప్పుడు సరైన సమయం వచ్చింది, ఈ డ్రెస్ని చంద్రికకి ఇచ్చేస్తే ఇక చంద్రిక ఏమో చామంతికి ఇచ్చేస్తుంది, ఇక నేనిచ్చిన డ్రెస్ను చామ్ వేసుకుంటుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది అనుకుంటూ ఉండగా ఇక చంద్రిక వెంటనే, ఏంటి ప్రేమ్ బాబు ఏం ఆలోచిస్తున్నారు, నువ్వు ఇక్కడనే ఉండు, ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే వస్తాను అనుకుంటూ ఇక చామంతి కొన్న డ్రెస్ను చంద్రికకు ఇవ్వగానే, శ్యామ్కి ఇస్తావా చందు, తనకి డ్రెస్ కొన్నాను, అయ్యో చిన్నబాబు గారు మీరిస్తున్న విషయం తెలిసిందంటే ఆ చామంతి అస్సలు తీసుకోదు, మీరంటే చామంతికి కోపం ఉంది, అస్సలు తీసుకోదు, నా మాట విని డ్రెస్ని వెనక్కి తీసుకోండి
అయ్యో చందు, నువ్విచ్చావని చెప్పు. అయ్యో బాబుగారు, నేనిచ్చానంటే అస్సలు నమ్మదు. అలా అయితే మా నాన్న ఇచ్చాడని చెప్పు, తప్పకుండా తీసుకుంటుంది. మంచి ఐడియా చెప్పారు చిన్నబాబు గారు, తప్పకుండా చామంతికి ఇస్తాను. ఇదంతా రోజా చూసి, పాపం చామంతి వాళ్ళ బుక్ అయినట్టే. తన బర్త్డే రోజు కూడా ఇక ఏడవబోతుంది. చామంతి, నాతో కాటాడుకున్నావు కదా, ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటానో అనుకుంటూ రోజా ఇక రమాదేవి దగ్గరికి వచ్చి, అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి రోజా, ఏ విషయం గురించి? మీ అబ్బాయి ప్రేమ్ తనకి ప్రత్యేకంగా ఒక డ్రెస్ కొన్నాడు. అయినా ప్రేమ్ ఆ చామంతిని ఎందుకు మర్చిపోవట్లేదో అర్థం కావట్లేదు. అయినా చామంతికి బుద్ధుందా? ప్రేమ్ ఇవ్వగానే డ్రెస్ని వేసుకుంది. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళకూడదామని ఎన్నో ప్రయత్నాలు చేశామత్తయ్య, కానీ చివరికి తిరిగి తిరిగి మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఏమో రోజా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్లాన్లన్నీ విఫలమవుతున్నాయి. అయినా నా కొడుకిచ్చిన డ్రెస్ని ఎలా వేసుకుంటుంది? అయినా వీడికి బుద్ధి లేదు, పని దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఏమో చంద్రిక సంతోషంతో, చామంతి ఈరోజు నీ బర్త్డే కదా, అయ్యగారు నీకొక డ్రెస్ తీసుకొని వచ్చాడు. ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యగారు నాకొక డ్రెస్ తీసుకొని వచ్చారా? అవును చామంతి, త్వరగా ఈ డ్రెస్ను వేసుకొనిరా. అలాగే అత్త అనుకుంటూ చామంతి ఇక డ్రెస్ వేసుకొని రాగానే చంద్రిక చూసి, ఏంటి చాలా బాగున్నావు ఈ డ్రెస్లో. అవునా అత్త, అయినా అయ్యగారి సెలెక్షన్ కదా, బాగుంటుంది. మరి నేను అయ్యగారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటాను. సరేనే, వెళ్ళు. ఇక చామంతి హర్షవర్ధన్ దగ్గరికి రాగానే, అమ్మ చామంతి, ఇవాళ నీ పుట్టినరోజంట కదా, హ్యాపీ బర్త్డే చామంతి. థ్యాంక్ యూ అయ్యగారు, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అనుకుంటూ చామంతి ఇక హర్షవర్ధన్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటుంటే, ఇంతలో రమాదేవి చూసి, అసలు నీకు సిగ్గులేదానే? నా కొడుకు చేత డ్రెస్ తెప్పించుకొని పుట్టినరోజు జరిపించుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఏంటమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? చిన్నబాబు గారేంటి ఈ డ్రెస్ నాకు కొనిచ్చారా? అయ్యగారే కదా నాకు డ్రెస్ని కొనిచ్చారు. ఏంటి నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా? చెంప పళ్ళు రాళ్ళగొడతాను. నీ నాటకాలు నా దగ్గర చూపించకు. నీకోసం నా కొడుకు డ్రెస్ని తీసుకొచ్చాడు, ఇప్పుడేమో నా హర్ష తీసుకుని వచ్చాడని ఎలా అబద్ధం చెప్తున్నావు? అయ్యో అమ్మగారు, నేనెందుకు అబద్ధం ఆడతాను? ఏయ్, నోరు ముయ్యవే. ఇంకోసారి ఏమైనా మాట్లాడవనుకో నీ నాలుక కోసేస్తా. అంటే నీ దృష్టిలో ఏమనుకుంటున్నావే? నువ్వు చెప్పేవాళ్ళు నిజాలు, నేను చెప్పేవాడిని అబద్ధాలా? అయ్యో అమ్మగారు, నేనెందుకు అలా అనుకుంటాను? అయ్యగారు నాకు డ్రెస్ కొనిచ్చారు కాబట్టి డ్రెస్ వేసుకున్నాను. అయినా చిన్నబాబు గారు నాకెందుకు కొనిస్తారు? అబ్బబ్బబ్బా, ఎంత నాటకాలు ఆడుతున్నావే. నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసు. ఇవాళ నీ పుట్టినరోజుని తెలిసి నా కొడుకుని డ్రెస్ తీయగానే సంబరంగా వేసుకున్నావు. ఏమీ తెలియనట్టుగా హర్ష కొనిచ్చాడని అబద్ధం చెప్తున్నావా? నీ బుద్ధులు ఎవరి దగ్గరనైనా చూపించు, ఈ రమాదేవి దగ్గర కాదు, అర్థమైందా? ఇక హర్ష కోపంతో, రమా నీ మాటలు చాలించు. ఈరోజు చామంతి బర్త్డే, ప్రతి దానికి చామంతి తప్పు చేసిందని ఎందుకు అంటున్నావు? చామంతి పుట్టినరోజును కూడా మనశ్శాంతిగా నవ్వుకోనివ్వవా? ప్రతిసారి ఏడిపిస్తూనే ఉంటావా? చూడు హర్ష, నువ్వు మాత్రం మధ్యలో ఇన్వాల్వ్ కాకు. ఇక రమాదేవి కోపంతో, రే ప్రేమ్, నిజం చెప్పరా, నువ్వు దీనికి డ్రెస్ కొనిచ్చావు కదా? అంటే అది అమ్మా, కొనిచ్చింది నిజమే, కానీ ఈ విషయం చామంతికి తెలీదు. నేనే చందుకిచ్చాను. అయ్యగారు కొనిచ్చారని చెప్పమని చెప్పాను. ఇది విని చామంతి బాధపడుతూ, ఎందుకు బాబుగారు, బర్త్డే రోజు కూడా నన్ను ఏడిపించాలనిపిస్తుందా? నేను డ్రెస్ కొనివ్వమని అడగానా? ప్రతిసారి అమ్మగారి చేత నన్ను తిట్టిపించాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే బాబుగారు, నేను ఏడుస్తుంటే మీకు బాగా సంతోషం అనిపిస్తుంది కదా, అందుకే కదా నన్ను ఇలా వేలెత్తి చూపుతున్నారు? అయ్యో జామ్, అలా అని కాదు, తప్పుగా అనుకోకు. మీకు చేతులెత్తి దండం పెడతాను బాబుగారు, నా జోలికి రాకండి అనుకుంటూ చామంతి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.